నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన పట్టణంలోని దేవాలయాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు తెనాలిపట్నంలో పాత శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది మనందరూ సంకల్పించారు. తప్పకుండా సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం దినాల్లో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఒక పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు, భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నాం. నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి, మన పూర్వీకులు నేర్పించిన పద్ధతులు, అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజలు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనందరం గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ మారిసిపేటలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, రామలింగేశ్వరపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, చిన్రావూరు సోమేశ్వరం ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. రామలింగేశ్వరపేటలో వెంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు, అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం, రేపు 27వ తారీఖున స్వామివారి రథోత్సవం జరుగును, 28వ తారీఖున అన్నదానం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి మా అర్చక స్వామి అయిన రాఘవ శర్మ గారు బాగా ఘనంగా అలంకార కార్యక్రమం చేస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఈరోజు లింగోద్భవ అభిషేకం జరుగును. శ్రీ స్వామి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయాన్నే 3:30 కల్లా స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విఘ్నేశ్వర వినాయకుడు పూజ అండి. స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, వివిధ ఫలరసాలతో స్వామివారికి అభిషేకం జరిగి ఉన్నది. భక్తులందరూ చక్కగా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలానే మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారికి అభిషేకాలు జరుగును. అలానే ఈ మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరుగును.
సాయంకాలం 8 గంటలకి 35 నిమిషాలకి స్వామివారి శివ కళ్యాణం జరుగును. చక్కగా స్వామివారి భక్తులందరూ వచ్చి చక్కగా స్వామివారి కళ్యాణం తిలకరించి తీర్థప్రసాద స్వీకరించే ప్రార్థన. అలానే ఇవాళ రాత్రి 12 గంటల లింగోద్భవ కాలం చాలా విశేషమైంది. మహాశివరాత్రి పర్వదిన స్వామివారి అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగును. ఫలరసాలు వివేక పంచామృతాలతో భస్మాభిషేకం, రుద్రాభిషేకం అటు అన్ని రకాలుగా స్వామివారికి జరుగును. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానం మార్చిపేట నందు మహాశివరాత్రి ఉత్సవాలు మన 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 11 రోజుల దీక్షగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కార్యక్రమంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా ఎంతో పంచామృతాలతో ఎంతో వైభవంగా అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు నిన్న సాయంత్రం కూడా నందీశ్వరుడు వారికి కూడా అభిషేకాలతో పూజ జరిగింది. ఈరోజు కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి 12 గంటలకి లింగోద్భవ దర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈరోజు 12 గంటలకి అన్నప్రసాదం ఉంటుంది. భక్తులందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందర సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మహాశివరాత్రి పురస్కరించుకొని 11 రోజుల పాటు కూడా విశేషముగా అభిషేకములు అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మహాశివరాత్రి మహాపర్వదిన సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకములు అనేకం విశేషముగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరికొద్దిసేపట్లో చండీ హోమం కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, 8:30, 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లింగోద్భవ కాలంలో విశేషంగా దర్శించుకొని అలంకరించుకొని దర్శనమిస్తున్నారు స్వామివారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాలి నుండి గోవాడ, క్వారీ తిరునాలకు సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే దేవాలయాల వరకు అనుమతులు ఉన్నాయని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రయాణికుల అవసరార్థం ప్రతి 2 నిమిషాలకి సాధారణ ఛార్జీలతో మనం క్వారీకి గుడి వరకు ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాహనాలని 2 కిలోమీటర్ యువతల ఆపడం జరిగింది. అదేవిధంగా గోవాడ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి బస్సులు మాత్రమే గుడి వరకు వెళ్ళి ప్రయాణికులకి మంచి సర్వీస్ అందించడానికి ముఖ్య ఉద్దేశంతో పోలీసు వారితో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి మన ఆర్టీసీ బస్సులకి గుడి వరకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేవలం ప్రజల సౌకర్యార్థం మనం సాధారణ ఛార్జీలతో నడుపుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఆర్టీసీని సహకరించి వాళ్ళ ప్రయాణానికి సుఖవంతంగా, సౌప్రదంగా, సురక్షితంగా టెంపుల్కి వెళ్ళి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా రావడానికి ఆర్టీసీ వారు మంచి సదుపాయం కల్పించాం. కాబట్టి
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గంలోని దేవాలయాల్లో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుండూరు మండలం చుండూరు గ్రామంలో వేంచేసి ఉన్న బాలకోటేశ్వర స్వామి ఆలయం మరియు అమ్మత్తలూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రజలపై ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ వేమూరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఇబ్బందులు ఈ శివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా ఆనందం ఈ గత సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారి నూతనంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దూరదర్శన పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఆనందం ఈ శివరాత్రి ఉత్సవాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.